మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు ఏర్పడిన షీ బృందాలు ఏడాది పూర్తి చేసుకున్నాయి. పోకిరీలను కట్టడి చేయడం కోసం జంట నగరాల్లో ఈ విభాగం చేపట్టిన చర్యలు మహిళా లోకానికి అండగా మారాయి. గడిచిన ఏడాది కాలంలో 281 మంది పోకిరీల పీచమణిచిన షీ బృందాలు భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టాయి. షీ బృందాల ఏర్పాటుకు ముందు హైదరాబాద్ నగరంలో అల్లరి మూకల చేష్టలతో మహిళలు యువతులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. పోకిరీల ఆటలు కట్టడి చేసేందుకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2014 అక్టోబర్ 24న 100 షీ బృందాలు ఏర్పాటయ్యాయి. ఒక మహిళా కానిస్టేబుల్, 4 పురుష కానిస్టేబుళ్లు ఉండే ఈ బృందాలు మహిళా కళాశాలలు, పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మహిళల వసతి గృహాలున్న ప్రాంతాల్లో సివిల్ దుస్తుల్లో సాధారణ పౌరుల్లా మకాం వేశాయి. పోకిరీ చేష్టలను కెమెరాల్లో బంధించి ఆధారాలతో అరెస్టు చేస్తూ వచ్చాయి. మన షీ టీం ద్వారా ఆల్మోస్ట్ 281 మెంబర్స్ కి పట్టుకోవడం జరిగింది. దాంట్లో 18 కంటే ఎక్కువ వయసు వాళ్ళు మేజర్స్ 152 ఉన్నారు, మైనర్స్ 129 ఉన్నారు. ఎప్పుడు మాకు వచ్చింది రిటర్న్ గా కంప్లైంట్స్. అప్పుడు మేము నిర్భయ యాక్ట్స్ కూడా పెట్టాము. 12 కేసెస్ అలాంటి కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా వేరే ఐపీసీ కేసెస్ కూడా 10 కేసెస్ కూడా వేరే పోలీస్ స్టేషన్స్ లో నమోదు చేయడం జరిగింది. ఒంటరిగా వెళ్లాలంటే అల్లరిమూకలతో గతంలో ఇబ్బంది పడేవాళ్లమని, షీ బృందాలు ఏర్పాటయ్యాక స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నామని బాధిత యువతులు తెలిపారు. ఎవరైనా ఆకతాయిలు ఇబ్బంది పెడితే డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే ఘటనా స్థలానికి షీ బృందాలు చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎవ్రీ కామన్ ఉమెన్ కి ఇది పాస్ ఆన్ చేశారు షీ టీమ్స్ అనేది. ఇట్స్ లైక్ అ మూమెంట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. 100 అనే నంబర్ డయల్ చేయంగానే దే ఆర్ ఇమ్మీడియట్లీ దేర్ విత్ యూ. దే ఆర్ లైక్ యువర్ ఓన్ బ్రదర్, యువర్ ఓన్ ఫాదర్. మా ఇంటి అంటే మీ ఉంటున్న ప్లేస్ నుంచి పక్క వీధిలోకి వెళ్ళాలన్నా ఎక్కడొకక్కడ ఇన్సెక్యూరిటీ. ఎవరైనా అబ్బాయిల్ని చూసినా ఈ వీధిలో ఎందుకని పక్క వీధి నుంచి వెళ్ళిపోయేదాన్ని. ట్రస్ట్ మీ, ఒకసారి ఈ షీ టీమ్ది వచ్చాక ఇట్ వాస్ ఎ కమెండబుల్ చేంజ్ ఇన్ ద సొసైటీ. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా సైబర్ నేరాలకు సంబంధించినవి ఉంటుండటంతో ఆ దిశలో దృష్టి సారించేందుకు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మరిన్ని చైతన్య సదస్సులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.